పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్ పై భారీగానే చూపించిందని చెప్పొచ్చు. బీఎస్సీ సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి స్టాక్స్ ఇలా ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఉదయం ట్రేడింగ్ మొదలు కాగానే 2743 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ మొదలైంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయనతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. అయితే పొద్దున్న నుంచి మనం ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన న్యూస్ చూస్తూనే ఉన్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న డిస్టర్బెన్స్ స్టాక్ మార్కెట్ లో కూడా కనిపిస్తుంది. ఆ డిస్టర్బెన్స్ సో ఎన్ని రోజుల వరకు ఈ డిస్టర్బెన్స్ ఇలా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇదేంటంటే అండి ఇది ఒక యాక్చువల్ గా ఇరాన్ ని కంట్రోల్ చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన ఎఫెక్ట్ ఇది. సో మెయిన్ లీడర్స్ చనిపోయారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది ఇరాన్ ఏం చేస్తుంది, ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇరాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా అమెరికా యాక్ట్ చేస్తుంది అనేది. బట్ ఇది ఏమవుతుందంటే మేజర్ గా వన్ డేలోనే మేజర్ లాస్ అయిపోయింది ఇరాన్ కి. బట్ ఇరాన్ చెప్తున్నట్టు వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఉన్నాయి, డిఫెన్స్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్ ఉంది అని చెప్తున్నారు. అదేంటి ఇరాన్ నెక్స్ట్ ఏం చేస్తుంది అమెరికా మీద కానీ యుఎస్ మీద కానీ అలాగే ఇజ్రాయెల్ మీద ఏం చేస్తుంది అనేది ఒక 2-3 రోజుల్లో అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఇద్దరు సరెండర్ అవుతుందా లేకపోతే ఇంకా ఏంటి అనేది. సో ఏదైతే ఇంకొక 1 వీక్ అలా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఎంతో గట్టిగా చెప్పిన ఇరాన్ ఒక రోజులో డౌన్ అయ్యే పరిస్థితే కాదు. సో వాళ్ళ యొక్క ఓన్ పవర్స్ వాళ్ళకి ఉన్నాయి. సో ఇది ఎటు తీసుకెళ్తుంది అనేది ఒక 1 వీక్ లో కనుక ఇది సెటిల్ కాకపోతే ఇంకా నెక్స్ట్ గ్రావిటీ పెరిగేటట్టే ఉంది. ఎందుకంటే ఇదివరకు మళ్ళీ ట్రంప్ అక్కడ కూడా చెప్పడం జరిగింది. మోస్ట్లీ హార్డ్లీ ఒక 1 వీక్ వరకే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ 2 డేస్ ఇంకా గడిచిపోయాయి కాబట్టి ఇంకో 4-5 డేస్ లో ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ యుఎస్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అంతా కూడా హౌ ఇరాన్ రియాక్ట్ అనేది మేజర్ పాయింట్. ఇరాన్ కామ్గా ఎలాంటి ఉంటుందా, స్టెప్ తీసుకోబోతుంది? అడ్జస్ట్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఇంకా అటాక్ లోకి వస్తారా అనేది ఇప్పుడు యుఎస్ అయిపోయింది. నెక్స్ట్ రియాక్షన్ అంతా కూడా ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ మేజర్ వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది నెక్స్ట్ 3-4 డేస్ లో మనకు అర్థమయ్యేది. ఓన్లీ ఇరాన్ సైడ్ నుంచే కావాలి ఇప్పుడు. సో అదేం చేస్తుంది అనేది ఆల్రెడీ కొంత వాళ్ళు బ్యాక్ ఫైర్ చేస్తున్నారు. బట్ అది ఏం జరుగుతుంది ఏంటి, ఎవరు ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ ఉన్నారు ఏంటి, ఇదంతా కూడా ఒక 1-2 డేస్ లో అర్థమైతే మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఓకే. ఇప్పుడు యుఎస్ ప్రెసెంట్ అయిపోయింది, వాళ్ళు చేయాల్సింది చేశారు. సో వాట్ నెక్స్ట్ ఇరాన్ అనేది, వాట్ హౌ ఇరాన్ రియాక్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో రైట్ నో ఎవ్రీవన్ ఈజ్ వరింగ్ అబౌట్ ఆయిల్ అండి. ఆయిల్ గురించి, అది ఎల్పిజి కానివ్వచ్చు, ఎల్పిజి గురించే ఎక్కువ టెన్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఆయిల్, క్రూడ్ ఆయిల్ కానివ్వచ్చు, ఎల్పిజి గ్యాస్ కానివ్వచ్చు, దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. సో ఇరాన్ సీ రూట్ అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా ఆయిల్ కష్టమన్న భయం కూడా ఉంది. ఎన్ని రోజుల వరకు ఇలా సిచ్యువేషన్ ఉంటుంది అండ్ నిజంగానే భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని అనుకుంటున్నారా? అవునండి, ఇది కొంచెం ఆయిల్ అయితే మాత్రం సిచ్యుయేషన్ కొంచెం ఆ, భయపడే సిచ్యుయేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆయిల్ మీద మెయిన్ కంట్రోల్ అంతా ఇరాన్కి ఉంది. దాదాపు ఇరాన్ 20% ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆయిల్ అయితే పాజిటివ్ గానే అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయిల్ అయితే ఛాన్స్ అంతా పైన ఉంది. ట్రెండ్ అయితే ఆయిల్ కి పాజిటివ్ గానే ఉంది. మనకు ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి కదండి. అంటే ఇమీడియట్ గా ఏమవుతుందంటే అవన్నీ కూడా రావాలన్నా టైం పడుతుంది. ఈ లోపు ఓకే. ఒకసారి స్పైక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఉన్న సప్లై డిస్ట్రప్షన్ అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ నుంచి ఫ్రెష్ గా రూట్స్ స్టార్ట్ అవ్వాలి. ఆ రూట్ నుంచి మేజర్ గా 20% ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అదంతా కూడా బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఇవాళ రేపట్ల అది ఏం జరుగుతుంది, ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. ట్రెండ్ అయితే ఆయిల్ ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. ఓకే. సో ఈరోజు మండే కాబట్టి స్టాక్ స్టార్ట్ అయిన, ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే లాస్లో ఇట్లా ఉందన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. కానీ ఈ ఓవరాల్ వీక్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది? వీక్ అంతా కూడా న్యూస్ బేస్డ్ ఉందండి. ఇంకా ఇప్పుడు 25,000 కట్ అయిపోయింది నిఫ్టీ. సో ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ట్రెండ్ ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి బ్రేక్ డౌన్ అయ్యాక ఎప్పటి నుంచో ఇప్పుడు మనకు కూడా పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏం లేవు. గబక్కన మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎఫ్ఐఎస్ రావట్లేదు, డిఐఎస్ రావట్లేదు. సో పెద్ద పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏం లేవు. అక్కడ యుఎస్ ట్రేడ్ డీల్ వర్కౌట్ అయినా కానీ మనకి మార్కెట్లు ఏమీ కనపట్లేదు, పాజిటివ్ కనపడలే. యూరోపియన్ యూనియన్ మదర్ ఆఫ్ ఆల్ ట్రీట్స్ చేసాము, అలాగే ఫాదర్ ఆఫ్ ఆల్ లీడ్స్
చేసినా కానీ మార్కెట్స్ ఎక్కడో అది ఒక మొమెంటం తీసుకోవట్లేదు. సో ఒకసారి కిందకి వెళ్ళి మళ్ళీ మొమెంటం తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే అన్ని స్టాక్స్ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ మేజర్ గా ఐటీకి నెగిటివ్ వచ్చేసింది. ఐటీ ఇండస్ట్రీ వైజ్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఐటీ చూసుకుంటే ఫుల్ నెగిటివ్ అయిపోయింది. అది ఇప్పట్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ కనపట్ల. ఓన్లీ ఏంటంటే రికవర్ లాస్ట్ అవుతుంది. వీక్ ఐటీ సెక్టర్ చాలా హెల్దీగానే యూనో గుడ్ గెయినర్ గానే ఉండింది ఐటీ, కానీ ఈ వీక్ కొంచెం లాస్ లో వచ్చినట్టుగా చెప్తున్నారా? క్లియర్ కాదు మేడం. ఇప్పుడు 30% ఫాల్ అయ్యి మ్మ్. 5% పెరిగితే అది పెరిగినట్టు కాదు కదా. మ్మ్. ఇప్పుడు పైనుంచి మీరు చూస్తే అప్పటి నుంచి 30% ఫాల్ అయింది. ఒక 5%, 2%, 3% పెరిగింది అనుకోండి. అక్కడ ఏమంటాం అంటే స్టెబిలైజ్ అయింది అంటాం. మ్మ్. బట్ ఐటీ ఇండస్ట్రీ ఇండెక్స్ మొత్తం కూడా డౌన్ అయినట్టే కదా. ఇంకా ఓకే. అది మళ్ళీ పైకి రావాలంటే కష్టం అవుతుంది. మ్మ్. అయితే ఇప్పుడున్న పాయింట్ లో ఫార్మా బాగుంది, ఆటోమొబైల్ బాగుంది. ఫార్మా, ఆటోమొబైల్, ఈ సమ్మర్ స్టాక్స్ ఇవి కొంచెం బాగున్నాయి. ఓకే. సో లాస్ట్ వీక్ చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా భయంతో భయం వల్ల స్టాక్స్ ని అమ్మేయడం, యూనిట్స్ ని అమ్మేయడం జరిగింది లాస్ట్ ఫ్రైడే గురించి మాట్లాడుకుంటే. సో ఈసారి కూడా ఇలాంటి ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ని చూసి వాళ్ళు భయపడి స్టాక్లు అమ్మేయడం అలాంటివి చేయడం కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారా? అంత ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే 50% అవ్వండి. మ్మ్. ఎందుకంటే కింద లెవెల్లో మళ్ళీ కొనేటట్టు ప్లాన్ చేసుకోండి. మ్మ్. అయితే టాప్ 200 కంపెనీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం బెనిఫిట్ ఉంది, కానీ 200 బిలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. మ్మ్. అది భయపెట్టట్లేదు, కానీ మనం వాస్తవం అనేది అర్థం చేసుకోవాలి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాషన్గా ఉండాలి. సో ఓకే. సో ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఓవర్ గా ట్రేడ్ చేయటం, ఓవర్ బయింగ్ చేయటం, ఈ ఏంటంటే లిమిట్స్ వస్తాయని చెప్పేసి ఎక్కువ తీసుకోవటం అలాంటి చేయొద్దు. మ్మ్. క్యాజువల్ గా మీ యొక్క అమౌంట్ తగ్గట్టుగా చేసుకోవటం అనేది బెస్ట్ వే అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్వెస్టర్స్ గురించి కూడా మాట్లాడాలి. చాలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్లో వాళ్ళ హోప్స్ లైక్ ఈజీగా డ్రాప్ అవుట్ అవుతుంది. లైక్ ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేశారో, ఇన్వెస్ట్ చేసింది కరెక్టా లేదా అన్న ఒక డైనమాలో పడిపోయారు. ఏం చెప్పాలనుకుంటున్నా వాళ్ళ గురించి? ఇవాళ కొద్ది గొప్ప బెనిఫిట్ ఎవరంటే వాళ్ళేనండి. మ్మ్. అంతకుముందు హైలో కొన్నారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్. మ్మ్. సిల్వర్ గోల్డ్ ఇప్పుడు పెరుగుతున్నాయి. సో సిల్వర్ కూడా ఇలాగే కంటిన్యూ అయితే, అది లాస్ట్ టైము 3,50,000, 4 lakh దగ్గర బాగా కొన్నారు. వాళ్ళందరికీ కొంచెం మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. సిల్వర్ గోల్డ్ పెరుగుతాయి కాబట్టి కొంచెం వాటిని జాగ్రత్తగా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు వస్తాయి అనమాట. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వీక్లో టాప్ గెయినర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ ఏ కంపెనీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? టాప్ గెయినర్స్ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు ఈ పోలీక్యాబ్ పాలిక్యాబ్ ఒకటి బాగానే నిలబడుతుంది ప్రెసెంట్. తర్వాత ఈ హాస్పిటల్ స్టాక్స్, అపోలో హాస్పిటల్ కానీ వీటి, తర్వాత డిఫెన్స్ స్టాక్స్ కొంచెం పెరుగుతున్నాయి. వద్ద డిఫెన్స్ కొంచెం పెరిగినాయి. ఆ తర్వాత ఈ ఆ, అరవింద ఫార్మా కానీ, ఫార్మా స్టాక్స్ డాక్టర్ రెడ్డిస్ కానీ ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. సో వీటిలో కొంచెం తీసుకోవచ్చు. టొరెంట్ ఫార్మా, గ్లెన్మార్క్, సన్ ఫార్మా, సిప్లా ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. లూపిన్ వీటిలో కొంచెం వర్క్ చేసుకోవచ్చు, ఎంటర్ అవ్వచ్చు. సో ఓకే. మీకు డౌన్ స్టాక్స్ ఏంటంటే, బాగా డౌన్ స్టాక్స్ వచ్చి ఈ టాప్ నిఫ్టీ 50లో అయితే బాగా డౌన్ వచ్చిన స్టాక్స్ చూసుకున్నా, లేకపోతే ఆ సెక్టర్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే, మీకు ఈ ఎల్ఎన్టీ కూడా బాగా డౌన్ అయింది. అదాని మెయిన్ బాగా, అదాని స్టాక్స్ అన్ని బాగా డౌన్ అవుతాయి. తర్వాత బజాజ్ ఆటో కానీ, మారుతి, ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కొంచెం డౌన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఇవి చూసుకోండి. అల్ట్రాటెక్ సిమెంట్ 1% అలా డౌన్ అయింది. సో ఇది ఓకే. ఇఫ్ యూ టాక్ అబౌట్ రూపీ డౌన్ఫాల్ కూడా మనం చూస్తున్నామండి, క్షీణించిపోతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రూపీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. మ్మ్. ఎందుకంటే ఇది కనుక ఇప్పుడు $100 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇది ఆయిల్ అంటున్నారు. $100 కనుక వెళ్తే మాత్రం ఇక రూపీ వీక్ అయిపోతుంది, బాగా డౌనే ఉంటుంది. కాబట్టి రూపీ ఇంకా కొంచెం ట్రేడ్ గ్యాప్ ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి ఏమవుతుందంటే, ఇవాళ ఒకరోజే కదా ఇరాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టే ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా ఎదురు చూస్తుంది. అలాగే ఇరాక్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు
అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇరాక్ రియాక్ట్ అవటం, ఇరాక్ ఎవరు సపోర్ట్, నార్త్ కొరియా కానీ రష్యా కానీ సపోర్ట్ చేస్తుందంటే మాత్రం మళ్ళీ ఇంకా ఇంకా ఓకే. సిచ్యుయేషన్ సార్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామమూర్తి గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.